2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారు. తర్వాత ఎన్నో రోజుల నిరీక్షణ, ఎన్నో రోజుల ఎదురుచూపుకి ఈ రోజే ఫలితం లభించింది. మళ్ళీ దాదాపు 11 ఏళ్ల తర్వాత మన టీమిండియా, మన రోహిత్ సేన కప్పు కొట్టాడు. దాదాపు 17 ఏళ్ల తర్వాత T20 వరల్డ్ కప్ మళ్ళీ మనం ఈ రోజే గెలిచాం. దీనికోసం కదా మనం ఇన్ని రోజులు ఎదురు చూసింది. టోర్నమెంట్ అంతా ఫామ్ లో రాని విరాట్ కోహ్లీ ఆఖరి మ్యాచ్ లో ఫామ్ లోకి రావడం, 3 వికెట్స్ పడిపోయాక కూడా తన వికెట్ పడకుండా నిలబెట్టుకోవడం, 59 బంతుల్లోనే 76 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలవడం. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ సినిమా. ఇక ఇంకోవైపు అక్షర్ పటేల్ తన అద్భుతమైన బ్యాటింగ్ తో 47 పరుగులు చేశాడు. వీళ్ళకి తోడుగా శివం డూబే కూడా బాగా రాణించాడు. దీంతో సౌత్ ఆఫ్రికా ముందు 176 పరుగుల భారీ లక్ష్యాన్ని పెట్టగలిగాం. ఇక 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా అద్భుతంగా ఆడారు. ఒకవైపు డీకాక్, మరోవైపు క్లాసన్ రెచ్చిపోయి ఆడారు. క్లాసన్ చేసిన విధ్వంసానికి ఇండియాకి విజయం దాదాపు దూరం అయిపోయింది. అప్పుడే క్లాసన్ చేస్తున్న విలయ తాండవం ఆపడానికి ఒక్కడొచ్చాడు. అతడి పేరు హార్దిక్ పాండ్యా. ఆ ఓవర్లో తను వేసిన మొట్టమొదటి బాల్కే క్లాసన్ ని పెవిలియన్ కి పంపించాడు. ఇక తర్వాత ఓవర్లో బూమ్రా కూడా వికెట్ తీసుకొని సౌత్ ఆఫ్రికా టీం ని కష్టాల్లో పెట్టారు. అన్ని జరిగిన సౌత్ ఆఫ్రికా ఆశలు అదే విధంగా ఉన్నాయి. అప్పుడే లాంగ్ ఆన్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ దాదాపు 6 వెళ్లిపోయిన కఠినమైన బాల్ ని అద్భుతంగా క్యాచ్ పట్టి మ్యాచ్ మొత్తాన్ని టీమిండియా వైపు తిప్పాడు. దీంతో మన టీమిండియా 17 ఏళ్ల తర్వాత T20 వరల్డ్ కప్ ని, 11 ఏళ్ల తర్వాత ICC టోర్నమెంట్ లో కప్పుని గెలిచారు. గెలిచిన తర్వాత ఎమోషన్స్ అన్నీ ఇన్ని కాదు, లిటరలీ చూస్తున్న నాకే ఆనందంతో ఏడుపు వచ్చింది. ఇక అది ఎక్స్పీరియన్స్ చేస్తున్న టీం మొత్తానికి ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో వర్ణించలేం. ఎట్టకేలకు సౌత్ ఆఫ్రికాపై విజయం సాధించి కప్పు కొట్టేశాం. టీమిండియా కప్పు కొట్టడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.